హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 4 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నా. ఒక గిన్నెలో 4 ప్యాకెట్స్ నూడిల్స్ వేసాను. అవి మునిగేటట్టుగా వాటర్ పోసాను. ఎందుకంటే లేకపోతే కొన్ని పోయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మ్యాగీ ఉడుకుతుంది, కొంచెం ఉడకదు. కింది ఉడుకుతాయి, పైన ఉడకవు. అందుకు నేను కొంచెం మునిగేటట్టుగా పోసాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాగీ అనేది పొరలు పొరలుగా వస్తుంది. లేకపోతే ఒకదానికొకటి అతుక్కొని జిగుటగా ఉంటుంది. అంత టేస్ట్గా కొట్టదు ఫ్రెండ్స్, తినబుద్ధి కూడా కాదు మనకు. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఆ మ్యాగీ అనేది కొంచెం బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ అయిన తర్వాత చూడండి, మ్యాగీ అనేది పొరలు పొరలుగా ఉంటుంది. ఎందుకంటే నూనె వేసాం కాబట్టి మనం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆ తర్వాత ఆ మ్యాగీని ఒక జల్లెడలోకి తీసుకున్నాం. ఎందుకంటే వాటర్ అంతా మ్యాగీ నూడిల్స్ ఇలా ఒక జల్లెడలోకి తీసుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ పోతాయి. పోయాక అప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక గిన్నెలో ఒక 1 or 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆ తర్వాత ఒక క్యారెట్, కొన్ని బీన్స్, 2 ఎగ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఆ రోజు నా దగ్గర 2 ఎగ్స్ ఉన్నాయి, అందుకే తీసుకున్నా. తర్వాత ఇష్టం ఇంకా రకరకాల వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ అండ్ బీన్స్ వేసుకొని నూనె వేడెక్కాక ఆ టేస్ట్ తగ్గట్టు తర్వాత కొంచెం బాయిల్ చేయాలి, హాఫ్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఎగ్ కూడా వేసుకొని మొత్తం ఈ ఎగ్స్, క్యారెట్, బీన్స్ మంచిగా ఆ తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా బీన్స్, క్యారెట్ ఫ్రై అయ్యాక, ఎగ్ కూడా ఫ్రై అయ్యాక మనం నూడిల్స్ వేసుకోవాలి. జల్లెడలో వేసుకున్న నూడిల్స్ ఆరుతాయి కదా, ఆ నూడిల్స్ వేసుకొని మనం స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని నూడిల్స్లోకి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్, అంటే సరిపోయేంత. టేస్ట్ ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత నేను మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అండి ఫ్రెండ్స్, అందులో వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, నేను 4 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నా కాబట్టి 2 ప్యాకెట్స్ ఆఫ్ మసాలా ప్యాకెట్స్ వేస్తున్నా. కొందరికి టేస్ట్ తగ్గట్టు ఎక్కువగా ఇష్టం ఉంటే 4 ప్యాకెట్స్ వేసుకోవచ్చు, 3 ప్యాకెట్స్ వేసుకోవచ్చు. నేను మసాలా ప్రిపేర్ చేయను కాబట్టి ఓన్లీ 2 ప్యాకెట్స్ ఆఫ్ మసాలా ప్యాకెట్ వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ కారం వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ కారం వేసి, కారం వేయడం ఎందుకంటే అందులో కారం ఉండదు కదా ఫ్రెండ్స్, మనం కారం సాల్ట్ అనేది వేసుకోవాలి నూడిల్స్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 2 స్పూన్స్తోని నూడిల్స్ అనేది 2 హ్యాండ్స్తోని ఫ్రై చేయాలి. మంచిగా కిందికి పైకి తిప్పుతూ ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాగీలోకి ఆ మసాలా గ్రేవీ కానీ, మళ్ళీ కారం కానీ, సాల్ట్ కానీ నూడిల్స్ లోపలికి వెళ్ళి మనం తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది టేస్టీగా వస్తుంది. అలా 2 స్పూన్స్తో కలుపుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది బాగా అవుతుంది. మనం 1 స్పూన్తో కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది అంత బాగా కాదు. అండ్ నూడిల్స్ కూడా నూడిల్స్ టైప్ కాక పెద్దగా ఉండకుండా చిన్న చిన్నగా అయిపోతుంది, మళ్ళీ మెత్తగా అయిపోతుంది, అంత బాగుండదు. ఈ విధంగా టేస్ట్ చేసుకొని తినడం వల్ల చాలా హెమ్మీగా మ్యాగీ నూడిల్స్ రెడీ అవుతాయి ఫ్రెండ్స్, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.